విద్యార్థులే కేంద్రంగా విద్యా బోధన జరగాలన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి. కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు కలెక్టర్. 50 లక్షలతో ల్యాబ్ ఏర్పాటుకు సహకరించిన టీఎస్ఐజీ డైరెక్టర్ అర్చన, సేల్స్ ఫోర్సెస్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలని సూచించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా చూడాలని ఉపాధ్యాయులకు చెప్పారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు కలెక్టర్. ఏం చేస్తున్నారు? పెయింటింగా? ఓకే, ఏం వేస్తున్నారు పెయింటింగ్ లో? చేయాలి, అక్కడ వర్క్ డెస్క్స్ ఏర్పాటు చేయాలి, దానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి, కోడింగ్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, ఏ విధంగా నేర్పిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎంటైర్ నిర్మాణ్ టీం వాళ్ళు ముందుకు వచ్చి మేము ఆల్రెడీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే అన్ని చోట్ల కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందన్నప్పుడు వారితోటి కూడా ఒక డీటెయిల్డ్ రివ్యూ చేసి మీరే తప్పకుండా దీన్ని టేకప్ చేసి బాగా మంచిగా కంప్లీట్ చేయాలంటే వాళ్ళు టైం బౌండ్ మేనర్ లో ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా సీమ్లెస్ గా ఎఫిషియెంట్ గా ఆ డెలివరీ అనేది మనకి చేశారు. సో ఈ ముగ్గురికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ అదే విధంగా పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ అందరు కూడా ఈ డిజిటల్ ల్యాబ్ ఏదైతే మనం ఏర్పాటు చేశామో దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చెప్పే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, కానీ మనము ఆ ఇన్స్ట్రక్టర్స్ నుంచి ఎంత నేర్చుకుంటాము, ఎంత దాన్ని ఉపయోగించుకుంటాము అనేది మన మీద ఉంది. సో ఎక్కువ శాతం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళని క్వశ్చన్స్ అడగండి, నేర్చుకోండి. మీకు ఫ్యూచర్ లో డెఫినెట్ గా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ సర్టన్ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు.